అందరికీ శుభోదయం. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందిన భర్తృహరి అనే కవి ఆయన రాసినటువంటి సుభాషితాలలో ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించినటువంటి ఒక పద్యాన్ని ఈరోజు చదువుకుందాం. తెలివి యొకింత లేని ఎడ తృప్తుడనై ఖరిభంగిన్ సర్వమున్ తెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. మిత్రులారా, చాలామంది గర్వంతో విర్రవీగిపోతుంటారు. ముఖ్యంగా తెలిసి తెలియని వయసులో సగం నాలెడ్జ్తో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇట్లాంటి గర్వాన్ని అలంకారంగా ధరిస్తూ ఉంటారు. సాధారణంగా మన వాడుకలో ఒక సామెత ఉంటుంది కదా, వ్యవహారంలో ఉన్న మాటనే ఇది. ఏమి లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అని. అట్లాంటిది తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై ఖరిభంగి సర్వమున్ తెలిసితి నంచు గర్వితమతిన్ విహరించిది తొల్లి. ఒకడంట వాడికి ఎలాంటి తెలివి లేనప్పుడు నాకు అన్నీ తెలుసు, అందరికంటే గొప్పవాణ్ణి అని తృప్తిగా ఖరిభంగిన్ ఒక మదించిన ఏనుగు ఎంత రాజ టీవీగా నడుచుకుంటూ వెళ్తుందో మదించిన ఏనుగు మాదిరిగా సర్వమున్ తెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. చాలా గర్వంతో విహరించాను. ఎప్పుడు ఏమి తెలియనప్పుడు, ఏమి నాలెడ్జ్ లేనప్పుడు. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. మిత్రులారా, చూడండి, చాలామంది తెలిసి తెలియని వయసులో కానీ సరైన అవగాహన లేనప్పుడు కానీ చాలా గర్వంతో ఉంటారు. ఏమాత్రం వినయాన్ని కలిగి ఉండరు. మనం కనుక మన జీవితంలో ఒకసారి మన మిత్రుల్లో కానీ మన పరిచయస్తుల్లో కానీ పరిశీలించి చూస్తే మన జీవిత అనుభవంలో చాలామంది పిల్లలు 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ ఆ వయసులో సార్లకు బాగా ఎదురు తిరుగుతుంటారు. వీలైతే వాళ్ళతో ఫైటింగ్కి దిగుతుంటారు. మనం వార్తల్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ అదే పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని, డిగ్రీ కంప్లీట్ చేసుకొని, తర్వాత పీజీ కంప్లీట్ చేసుకొని, పిహెచ్డికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక రీసెర్చ్ స్కాలర్గా కానీ ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అప్పుడు విషయాలు ఎక్కువ తెలిసినా కూడా ఓహో, మేము ఇప్పుడు ఒక గొప్పనైన పండితుల సన్నిధిలో ఉన్నాము అనే విషయాన్ని గుర్తించి మాకు తెలిసిన విషయాల కంటే మిగతా వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. ఉదాహరణకు నాకు 100 పద్యాలు వస్తాయి అనుకుంటే 1000 పద్యాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకడు అంటాడు నేను 50 పుషప్స్ తీయగలుగుతాను అంటాడు. ఒకడు నీవు 50 పుషప్స్ తీయగలిగితే 100-200 పుషప్స్ తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా గర్వం అనేది పనికిరాదు అనేది ఆనాడు దాదాపుగా 1500-1600 సంవత్సరాల క్రితం భర్తృహరి అనే కవి మనకు చెప్పినటువంటి నీతి. గర్వాన్ని కోల్పోవడం, గర్వాన్ని విడనాడడం అంటే ఏంటి అంటే వినయాన్ని కలిగి ఉండడం. ఎప్పుడైనా సరే మనం జీవితంలో వినయాన్ని కలిగి ఉంటే ఆ వినయమే మనల్ని విజయ తీరాలకు చేరుస్తుంది అనే ఒక జీవిత సత్యాన్ని మనం తెలుసుకోవాలి. వినయం కలిగి ఉండడం అంటే మన ఆత్మగౌరవాన్ని కోల్పోవడం అని కాదు. చాలామంది తమకున్న గర్వానికి, తమకున్న పొగరుకు ఒక అందమైన పేరు పెడుతూ ఉంటారు. అదే ఆత్మగౌరవం అనే పేరు. ఆత్మగౌరవం, గర్వం రెండు ఒకటి కాదు. అట్లే వినయాన్ని కలిగి ఉండడం అంటే కూడా మనం ఆత్మగౌరవం నుంచి దిగజారడం అనేది కూడా కాదు. తప్పనిసరిగా జీవితంలో వృద్ధిలోకి రావాలనుకునే మనమంతా వినయాన్ని కలిగి ఉండాలి. ఒక్కసారి కనుక మనం చూస్తే ఈరోజు ఆధునిక కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతరత్ర ఏ రంగంలోనైనా ఈరోజు టీమ్ వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది. ప్రధానంగా ఆ టీమ్ వర్క్ లో ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ కింద ఒక టీం ఉంటుంది. దాంట్లో ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళనే ఆ టీం లీడర్ అనేవాడు ఎక్కువగా పైకి తీసుకురావడానికి కానీ, వాళ్ళకి వర్క్ అసైన్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ఉద్యోగం కాకుండా మనం రాజకీయాల్లో చూసినా కూడా రాజకీయాల్లో కూడా బాగా గమనిస్తూ ఉంటాం. ఒక రాజకీయ నాయకునికి 100 మంది అనుచరులు ఉంటే అతనికి ఎవరైతే వినయశీలుగా ఉంటారో వాళ్ళకే ఒక నామినేటెడ్ పదవి కానీ లేదంటే పార్టీలో పై స్థానాలకు పంపించేటువంటి ఏర్పాటు కానీ ఇట్లాంటివి మనం చూస్తుంటాం అన్నమాట. కాబట్టి మిత్రులారా, మనమంతా గుర్తించాల్సిన విషయం ఏంటంటే వినయం అనేది జీవితంలో చాలా ముఖ్యం. గర్వాన్ని విడనాడి వినయ సంపన్నులుగా ఉండాలి. గర్వాన్ని విడనాడటం అంటే మనం దిగజారిపోయి మన ఆత్మాభిమానం నుంచి మనం వైదొలగడం, దూరంగా వెళ్ళిపోవడం అనేది కాదు. ప్రతి మనిషి ఆత్మాభిమానాన్ని కలిగి ఉండాలి తప్పకుండా. తర్వాత వినయాన్ని కూడా కలిగి ఉండాలి. ఇది మనకు మహాకవులు చెప్తున్నటువంటి నీతి. ఈ విషయం కనుక మీకు నచ్చితే తెలుగు పోయిటిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. నమస్తే.